టీవీ నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆధ్యాత్మిక రంగం అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ధూప దీప నైవేద్యాలకు ఆర్థికంగా లేని ఆలయాలను ఎంపిక చేసి 10,000 రూపాయలు అందజేస్తున్నామని, పురాతన కాలంలో రాజులు నిర్మించిన ఆలయాలను పునర్నిర్మాణం చేసి అందుబాటులోకి తెచ్చేలా 492 ఆలయాలను గుర్తించినట్లుగా మంత్రి చెప్పారు. 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని సంకల్పించినట్లుగా మంత్రి ఆనం చెప్పారు. 1472 ఆలయాలు ఇవాళ మా దగ్గర ఉన్నాయి. ట్రస్ట్ బోర్డులు, పాలక వర్గాలు వేయడానికి అర్హత కలిగినటువంటి ఆలయాలు మొత్తం మీద 27 ఆలయాలు మా శాఖలో ఉన్నాయి. ఈ 27 ఆలయాల్లో ట్రస్ట్ బోర్డులు, పాలక వర్గాలని నియమించడానికి అర్హత కలిగిన ఆలయాలు 1472 వచ్చాయి. 1472 ఆలయాల్లో 932 ఆలయాలకి పాలక వర్గాలని ఇప్పటికే ఏర్పాటు చేశాం. వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేసి వాళ్ళ పని ప్రారంభించడం కూడా జరిగింది. 97 ఆలయాలు కోర్టు కేసుల్లో ఉన్నాయి. కొన్ని పాలక వర్గాల అవసరం లేదని ఎగ్జామ్షన్లు గతంలో ప్రభుత్వమే ఇవ్వడం జరిగింది. ఇక 443 ఆలయాలకి మేము పాలక వర్గాలను వేయడానికి ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నాం, నోటిఫికేషన్లు ఇచ్చాం. త్వరలోనే ఈ ఆలయాలకు కూడా పాలక వర్గాలను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆలయంలో దీపం వెలిగించడం తోటి, స్వామి యొక్క పూజా కైంకర్యాలతోటి కార్యక్రమాలను నిర్వహించడానికి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం. శ్రీకాకుళం జిల్లా పొందూరులో